అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం, సుస్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖచ్చితంగా చేయండి, మర్చిపోకండి. మీకు నచ్చితే కనుక లైక్ బటన్ నొక్కండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. దాంతోపాటుగా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి, లాస్ట్ టైం అంటే ఇంతకుముందు చేసిన వీడియోలో రింగ్స్ ఆఫర్ పెట్టాను కదా, అది 2-3 గంటల్లో మొత్తం అయిపోయాయండి. దాని తర్వాత పింక్ చేసిన వాళ్ళు, అయ్యో అప్పుడే అయిపోయిందా అండి, సారీ అండి, మేము అది నాకు నోటిఫికేషన్ రాలేదు అది ఇది అంటున్నారనమాట. అందుకు మంచి మంచి డిజైన్స్ ఎప్పుడు కూడా మిస్ కాకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకొన్ని విషయాలు చెప్పాలంటే మీకు వాట్సాప్ చాట్ మాత్రమే అలౌడ్. నెంబర్ వచ్చేసి 8801014204 8880101420కి మాత్రం ఓన్లీ వాట్సాప్ చాట్. లేదు మేము కాల్ చేస్తామని నార్మల్ కాల్ చేశారనుకోండి, మీకు రెస్పాన్స్ ఎలా వస్తుందంటే, మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది, దయచేసి कासेप తర్వాత ప్రయత్నించండి. आप जिस व्यक्ति को डायल कर रहे हो वो अभी स्विच्ड ऑफ है, आप थोड़ी देर की बाद ప్రయత్న కరే అన్నట్టుగా వస్తుంది. లేదు కొంచెం తెలివితేటలు ఉపయోగించి వాట్సాప్లోనే మీరు కాల్ చేశారనుకోండి, ఆ వాట్సాప్ కాల్ మోగుతూనే ఉంటుంది. సరే ఇవి రెండు ప్రయత్నించారు, ఇంకా లాభం లేదు అనేసి వాట్సాప్ చాట్ చేశారనుకోండి, అప్పుడు మీకు రీప్లై వస్తుంది అనమాట. కొంచెం ఆలస్యమైనా సరే రీప్లై మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? చాలో అయితే ఇంకొకటి వచ్చేసి కొరియర్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి. షిప్ ఒకటి డిటిడిసి కొరియర్. ఎందుకంటే డిటిడిసి కొరియర్ ఎందుకు డిటిడిసినే ప్రొఫెషనల్ ఎందుకు కాదు, అది ఎందుకు కాదు, ఇది ఎందుకు అని సింపుల్ రీజన్. డిటిడిసి ఫ్రాంచైజీస్ ఆల్ ఓవర్ ఇండియా చాలా ఎక్కువ. ఇండియన్ పోస్ట్ తర్వాత ఎక్కువ కొరియర్ ఫ్రాంచైజీస్ ఏవి ఎక్కువగా ఉన్నాయి సెంటర్స్ అంటే డిటిడిసి మాత్రమే. దాని తర్వాత మిగతా ఉన్నాయన్నమాట. సో మీకు డిటిడిసి సర్వీస్ లేకపోతే మాత్రం బాధపడకండి. ఇండియన్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు ఎంత పల్లెటూరు అయినా సరే మీకు చేరవేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈరోజు ఏమేమి తీసుకురాబోతున్నాం, అసలు ఈరోజు అయితే బ్యాంగిల్స్ అండి. అసలు చాలామంది కస్టమర్లు కొంచెం ఇలా చేయించండి, కొంచెం సన్నగా చేయించండి కానీ స్ట్రాంగ్గా ఉండాలి, అది ఇలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. సో ఈరోజు వీడియో మాత్రం ఖచ్చితంగా మొత్తం చూడండి. నేను నీట్గా చూపిస్తాను మీకు, చాలా నీట్గా చూపిస్తాను. ఓకేనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం చూసేసుకుందాం. నేను ఇంట్రొడక్షన్గా మీకు లాస్ట్ టైం ఈ బ్యాంగిల్స్ చూపించాను కదా, ఈ బ్యాంగిల్స్ యాక్చువల్లీ మొత్తం అయిపోయిండే, 26, 28 అవన్నీ అయిపోయింది. సో దీనికి ఎవరెవరైతే ఇంకా వెయిటింగ్లో ఉన్నారో ఇది ఫుల్గా రీస్టాక్ చేయించానండి. ఓకే, ఇది ఫుల్గా రీస్టాక్ చేయించాను. ఎవరెవరైతే ఈ బ్యాంగిల్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు పింక్ చేయండి, వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది నేను దగ్గర నుంచి చూపిస్తాను. మళ్ళీ చూడండి, ఇలా ఉంటుంది. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉందండి దీనికైతే. తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఎందుకంటే దాని ఫుల్ కటింగ్ వచ్చేసింది కాబట్టి మీకు దాని షైన్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. లైట్ రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మీరు మామూలుగా వేసుకున్నా సరే, ఇక్కడ లైట్ ఉంది కదా అన్నట్టుగా కాదు, మీకు జనరల్గా అయినా సన్ లైట్ ఉంటుంది కాబట్టి, లేదా మీరు ఇట్లా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక వెలుతురు ఉంటుంది కాబట్టి ఆ వెలుతురుకి కొంచెం రిఫ్లెక్షన్స్ ఎక్కువగా రావడం వల్ల దీనిది షైనింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇది ఏంటంటే మనకు ఇది తెలిసిన విషయమే. ఇది 600కి మనకు పెయిర్ వస్తుంది. ఇది ఆల్ సైజెస్ అవైలబుల్ అండి. 600కి పెయిర్ వస్తుంది ఇది. ఓకే, 600 పెయిర్, ఆల్ సైజెస్ అవైలబుల్. కంప్లీట్ పంచలోహ. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉందండి వీటికైతే. మంచి ఫీడ్బ్యాక్ ఉన్నామంటే నేను చాలా ఎక్కువగా తెప్పించేస్తున్నాను, ఎందుకంటే ఫటాఫట్ అయిపోతున్నాయండి అసలు. ఎందుకంటే చాలామందికి నచ్చేస్తున్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా బుక్ చేసేసుకుంటున్నారు అనమాట. ఓకేనా? ఇది 22, 24, 26, 28, 210 వరకు కూడా మనకు అవైలబిలిటీలో ఉంది. ఓకేనా? సేమ్ ఇదే దీంట్లో మీకు ఎప్పటి నుంచో అసలు ఎంతమంది కస్టమర్లు అడిగారో ఇలాంటిది, ఎన్ని రోజుల నుంచి అసలు సేమ్ వెండర్ నుంచి సేమ్ మెటీరియల్తో ఎంతమంది కస్టమర్లు ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా వచ్చేసిందండి. మీరు సన్నగా కావాలి అన్నారు కదా, ఇదిగోండి, ఇది దీనికి
ఇది కొంచెం బ్రాడ్గా ఉంది, దీనికన్నా కొంచెం సన్నగా ఉంది అనమాట, దీనికన్నా సన్నగా ఉంది. సన్నగా ఉండాలి అంటారు, మరి స్ట్రాంగ్గా ఉండాలంటారు. ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, నా చేతిలో ఎర్రగా అయిపోతుంది, అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇలా చూస్తే మీకు సన్నగా ఉంటుంది, సన్నగా ఉన్న బ్యాంగిల్స్ ఇది. కానీ క్వాలిటీలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఇది ఇంత లావుగా ఉంది చూడండి. ఇది సన్నగా కూడా లేదు, లావుగా ఉంది. ప్లస్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ దీని గురించి ఏంటంటే, అందమైన విషయం ఏంటంటే ఇదంతా సర్కిల్ అనమాట. మీకు ఇంతకుముందు నేను చూపించిన ఇది చూపించాను కదా, ఇది చూపించాను కదా, దీని మీద చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉందనేది. ఇది కొంచెం లైట్ వెయిట్ అనమాట. ఇది మొత్తం ఇలా ఫ్లాట్గా ఉంటుంది, ఓకేనా. ఇదంతా కూడా ఇలా ఫ్లాట్గా ఉంటుంది. ఇది మాత్రం ఫ్లాట్గా లేదు. ఇది ఏం చేసామంటే కంప్లీట్గా సర్కిల్గా పెట్టేసామన్నమాట. చూడండి, నేను మళ్ళీ నీట్గా చూపిస్తున్నాను చూడండి, మొత్తం సర్కిల్గా వస్తుంది అనమాట. అంటే ఇది ఏంటంటే నేను ఏమంటున్నాను, ఇది ఇలా ఈ షేప్ ఏదైతే ఉందో అది సర్కిల్గా వస్తుంది అనమాట. ఆ సర్కిల్గా వచ్చిన దానిపైన మనకు మషీన్ కటింగ్ ఉందండి. ఇందులో ఇదొక డిజైన్. ఇది సన్నగా ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళైనా సరే, లేకుంటే సన్నగా ఉండి ఎక్కువగా వేసుకునే వాళ్ళైనా సరే, ఇది వితౌట్ ఎనీ డౌట్ తీసుకోవచ్చు అన్నమాట. దీని ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, ఇది కొత్తగా వచ్చింది కదా, మరి దీని ఫీడ్బ్యాక్ ఏంటంటే మెటల్ దీనిదేనండి. ఈ మెటల్ సేమ్, ఓకేనా. ఈ మెటల్ సేమ్. ఇది బాగా ఉందని ఎంతమంది అన్నారు, అసలు చాలా బాగుందని చాలామంది అన్నారు. ఇది బాగా వర్క్ అవుతుందని. సో సేమ్ మెటల్తో, సేమ్ వెండర్తో ఇది చేయించడం జరిగిందనమాట. ఇది అంతా కూడా మషిన్ కట్ ఉంటుంది. సో ఇందులో డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏం చేశారంటే, రౌండ్ దానికి సెక్షన్స్గా దీన్ని కట్ చేశారనమాట. ఇలా సెక్షన్స్గా కట్ చేయడం జరిగింది. సెక్షన్గా కట్ చేసిన తర్వాత ఒక సెక్షన్కి మాత్రం 3 సర్కిల్స్ కట్ చేశారు. ఇంకొక సెక్షన్కి మాత్రం ఇలా పొడుగా 3 లైన్లు పెట్టేశారు. 1 2 3, ఓకేనా. దానివల్ల దానికి ఇంకా మంచిగా అందం వచ్చిందనమాట, ఓకేనా. మీకు దీని ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ కూడా పైన కనిపించకుండా నీట్గా కవర్ చేశారనమాట కటింగ్తో. మీకు పైన జాయింట్ కూడా కనిపించదు. సో ఇది వచ్చేసి మనకు 22, 24, 26, 28, 210 వరకు కూడా చాలా ఫుల్ స్టాక్ అండి. ఫుల్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్. ఏంటంటే మీరు ఫుల్ స్టాక్ అంటారు, మళ్ళీ తర్వాత 1-2 డేస్లోనే అయిపోయింది అంటారు. ఇది కూడా ఇవంతా కూడా 28లో, ఇలా 26, 24, 22, 210 అలా తెప్పించేసాను అనమాట. ఎందుకంటే ఇది చాలామంది అడుగుతున్నారు. మీకు కనుక మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి. మళ్ళీ అయ్యో అయిపోయిందా మళ్ళీ తెప్పించండి అంటే అర్జెంట్ అండి ప్లీజ్ అండి అంటారు, ఓకేనా. అలాంటివి ఏవి పెట్టుకోకుండా నచ్చితే మాత్రం తీసేసుకోండి వెంటనే, ఓకేనా. స్టాక్ అయితే బాగానే తెప్పించాను, అయినా సరే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది ఈ స్టాక్ అయితే ఖచ్చితంగా, ఓకే. ఇదొక డిజైన్ అండి. ఇందులో సేమ్ మీకు థిక్నెస్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, ఇలా ఈ సర్కిల్ మోషన్ ఇవన్నీ చెప్పాను కదా, అన్నిట్లో కూడా సేమ్ టు సేమ్ చేసి చిన్న డిఫరెన్స్ ఏం పెట్టించానంటే, ఇక్కడ ఒక్కొక్క సెక్షన్కి ఒక సెక్షన్ లైన్స్, ఇంకో సెక్షన్ సర్కిల్స్ వచ్చాయి కదా, దీనికి మాత్రం అన్నిటికీ సర్కిల్స్ పెట్టించేసానండి. ఇది నేను ప్రత్యేకించి మన వాళ్ళ కోసం చేయించింది. ప్రత్యేకించి అసలు ఎన్ని రోజుల నుంచి వెనకబడ్డాను. అసలు నాకు ఇది కావాల్సిందే, మీరు ఏమన్నా చేయండి, నాకు ఇది కావాల్సిందే అని వెనకబడి మరి తెప్పించింది, ఓకేనా. ఇది బయట మరి ఈ డిజైన్ కాపీ చేస్తే మాత్రం ఇంకా ఏం చెప్పలేము. కాకపోతే ప్రస్తుతానికైతే మన దగ్గర దొరుకుతుంది, ఓకేనా. నా దగ్గరే దొరుకుతుందో లేదో నాకు తెలీదు, అలా చెప్పొచ్చు బేసిక్గా, ఎందుకంటే నేను చేయించాను కాబట్టి ఇది. బట్ స్టిల్ ఐ డోంట్ నో, ఓకేనా. అదనమాట. సో స్ట్రాంగ్నెస్లో అయితే ఎలాంటి ఇది లేదండి, చూడండి అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది 28 కదా, ఏమండి మీరు 28 అన్నారు, 28 లేదు అని అంటారు మళ్ళీ. ఇదిగోండి, అందుకే నేను స్కేల్తో పెట్టి మీకు చూపిస్తున్నాను. 28 అంటే 28 కరెక్ట్గా ఉంది చూడండి. ఇలా పెడితే మీకు 28 నెంబర్ అనేది కనిపించకూడదు, అలా ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ 28, ఓకేనా. అందుకు నేను ఏం చేస్తానంటే, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా నాకు 26 కావాలి, 28 కావాలి అనుకున్నప్పుడు నేను మీకు సింపుల్గా ఒక చార్ట్ పంపించేస్తున్నాను. ఆ చార్ట్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఈ బ్యాంగిల్ తీసుకొని ఇలా ఎగ్జాక్ట్లీ సెంటర్ అనమాట. సెంటర్ అంటే ఇలా ఉంది కదా, ఇది డయామీటర్ అంటారు అనమాట. ఇది డయామీటర్ సెంటర్లో పెట్టేసి, అంటే ఇప్పుడు నా స్కేల్లో
స్టార్టింగ్ నుంచే నాకు మెజర్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి, అంటే ఇక్కడ నుంచి కొన్ని స్కేళ్ళకి ఎలా ఉంటుంది, ఇంత కొంచెం దూరంగా ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి రీడింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ రీడింగ్ నుంచి మీరు ఇలా పెట్టేసేయాలి. ఓకే, పెట్టేసి చూస్తే ఇందులో మనకి ఏంటి, ఇప్పుడు దీని డయామీటర్ ఎంత వచ్చింది, 6.5 వరకు వచ్చింది. ఇంటర్నల్ ఇలా బయట నుంచి కాదండి, బయట నుంచి పెట్టకండి, ఇలా ఇంటర్నల్గా పెట్టండి, అంటే ఇంటర్నల్ డయామీటర్ చూడాలి. ఓకేనా, మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి 6.5 వరకు ఉంది. ఓకే, సో మన ప్రకారంగా 6.5 అంటే 2.8 నేను పంపించిన చార్ట్ ప్రకారంగా, నేను మీకు చార్ట్ పంపిస్తాను, అది చూసి చెప్పొచ్చు అనమాట. ఓకేనా, అదే మనకు 2.6 అంటే మనకు 6.03 ఏదో వస్తుంది. చూడండి అసలు ఎంత అక్యురేట్గా చేశారు. 6.1 మధ్యలో మీకు ఇంటర్నల్ డయామీటర్ అనేది ఉంది కదా. సో 6.03 అన్నది మనకు ఎగ్జాక్ట్లీ 2.6 అన్నమాట. ఓకేనా, ఇది 2.8, 6.5 దగ్గర ఉంటుంది, 5 సంథింగ్. ఓకేనా, యా, సో ఇది 2.8. మీరు మరి ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీరు స్కేల్ ఇలా పెట్టేసి నాకు చెప్పండి, కొందరైతే అగో ఇలా పెట్టేసి ఇదండి నా సైజు మీరే చూసి చెప్పండి అంట. ఏంటండి అది, నేను ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానుగా, కొంచెం దీనికి బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు, దీనికి మీరు చదువుకోవాల్సిన అక్కర్లేదు. ఇంట్లో ఏదో ఒక స్కేల్ ఉంటుంది, లేకుంటే టేప్ ఉంటుంది. టేప్ కన్నా స్కేలే వాడండి, బెటర్. అది ఏం లేదు, ఇలా ఇంటర్నల్ అంటే లోపల భాగం. నేను తెలుగులో కూడా అంత చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా పెట్టేస్తే మీకు నీట్గా తెలుస్తుంది. 6.5 ఉంది, 6.5 సెంటీమీటర్స్లో చూసుకోండి. మళ్ళీ ఇంచెస్ అనుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సెంటీమీటర్తో నీట్గా చూసేసుకుంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సింపుల్ అండి. ఇప్పుడు మీరు గాజు, రాళ్ళ గాజులు అంటారు కదా, రాళ్ళ గాజులు, అది 2.4 అంటే 2.4 ఉండదండి, అది 2.5 కానీ 2.6 కానీ ఉంటుంది. అది స్టాండర్డైజ్డ్ మెజర్మెంట్ కాదు. ఓకేనా, ఇది స్టాండర్డైజ్డ్ మెజర్మెంట్. మీరు గూగుల్లో కూడా ఇంటర్నెట్లో కూడా ఇండియన్ సైజ్ అన్నా ఇంటర్నేషనల్ సైజ్ అన్నా ఏదైనా సరే బ్యాంగిల్ సైజ్ చార్ట్ అని కొడితే మీకు దీనిపైన ఏదైతే ఉందో అదే చూపిస్తుంది. ఇప్పుడు 2.8 అని రాశాను కదా, 2.8 మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది 2.8 అంట, అర్థమైందా? అది. సో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది కొంచెం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేశారనుకో, ఫస్ట్ టైం చేస్తే సరిపోతుంది, మీకు నెక్స్ట్ టైం నుంచి చేయనక్కర్లేదు, మీకు సైజ్ ఎలాగో గుర్తుండిపోతుంది కాబట్టి. ఓకేనా, అదన్నమాట. సో ఇది చూసేసుకున్నారు కదా, ఇది అంతా కూడా సేమ్ అండి, డిజైన్స్ వేరు. ఓకేనా, ఇది కొంచెం బ్రాడ్గా వచ్చింది, ఇది ఫ్లాట్గా ఉంది. ఇది వచ్చేసి మనకు సన్నగా వచ్చింది. ఓకే, సన్నగా వచ్చి రౌండ్గా వచ్చింది అనమాట. చూడండి, రౌండ్గా ఉంది, ఇలా రౌండ్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇదన్నమాట, ఇది హైలైట్ అనమాట. ఈ రోజుకి ఇది హైలైట్. ఇంకా మీకు నచ్చితే మాత్రం ఫటాఫట్ కొనేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్ టైం నేను వీటి గురించి మాట్లాడాను కదా. సో ఇదైతే ఇప్పుడు 2.2 అండ్ 2.10 మాత్రమే అవైలబుల్ ఉంది. 2.4, 2.6, 2.10, 2.8 అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాయి. సో ఇదే సేమ్ వెండర్, సేమ్ మెటల్, సేమ్ దీంతో ఇది ఇంకొక డిజైన్ అనమాట. ఓకేనా, సో ఇలా మధ్యలో సర్కిల్ లాగా వచ్చేసి అటుపక్క ఇటుపక్క ఇలా ఆకులు వస్తాయి అనమాట. కొంచెం దూరంలో ఇంకొకటి, మళ్ళీ కొంచెం దూరంలో ఇంకొకటి. ఓకేనా, ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇది మనకు లైట్ వెయిట్ సెట్ ఆఫ్ 4 వస్తుంది. ఇది వచ్చేసి మనకు సెట్ ఆఫ్ 4 వచ్చేసి 800. ఓకేనా, 800 సెట్ ఆఫ్ 4. ఓకే, ఇవి చాలా ఫాస్ట్గా, అంటే చాలా ఫాస్ట్. ఇది నేను వీడియోలో పెట్టిన వెంటనే ఒక 1-2 డేస్లో నాకు చాలా స్టాక్ ఉండే, మొత్తం బాక్స్ నిండా ఉండే, మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఓన్లీ ఇది 2.2, 2.10 మాత్రం మిగిలింది. అంటే 2.2, 2.10 కొంచెం స్లోగా మూవ్మెంట్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయం. 2.4, 2.6, 2.8, 2.6 to 2.8 అయితే ఒక రేంజ్లో సేల్ అయిపోతాయి, ఎందుకంటే అది చాలా మందికి సెట్ అవుతాయి కాబట్టి. 2.2, 2.10 మాత్రం కొంచెం స్లోగా మూవ్ అవుతుంది అనమాట. సో ఇది ఓన్లీ 2.2, 2.10లో మాత్రం మిగిలింది. ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇది ఖచ్చితంగా రీస్టాక్ అవుతుంది. అంటే ప్రొడక్షన్ కూడా అయిపోయింది దీనిది, జస్ట్ రావడమే లేట్ అనమాట. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ వచ్చేసింది అనమాట దీంట్లో. ఓకేనా, ఇది నేను వీడియో చేయలేదు, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 2 weeks అవుతుంది. అంటే ఇక్కడ స్టోర్కి వచ్చిన కస్టమర్స్ మాత్రం ఈ డిజైన్ చూసారనమాట ఆల్రెడీ. ఓకేనా, సరే, ఇదొకటి సేమ్ అదే వెండార్, అదే వర్కర్ చేయబడిన దాంట్లో ఇంకొన్ని డిజైన్స్ నేను శాంపిల్గా చేయించానండి. ఇది సేల్కి కూడా ఉంది. 2.6 మాత్రం చేయించాను, అంటే ఆల్మోస్ట్ ఒక
10 పేర్స్ చేయించాను, 10 సెట్స్, 10 పేర్ కూడా కాదు, 10 సెట్స్ చేయించాను అనమాట. ఒక 5 కొత్త డిజైన్స్ చేయించాను అనమాట. సేమ్ ఇదే ఉంటుంది. కాకపోతే ఇది చేయించేటప్పుడు ఏం చెప్పానంటే నేను ఇది ఇంకొంచెం మీరు చూస్తే తెలిసిపోతుంది, కొంచెం థిక్నెస్ పెంచాడు, కొంచెం లైట్గా. ఓకేనా, కొంచెం ఇది కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటుందండి. ఓకేనా, ఇది కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందులో ఇదొక డిజైన్, సేమ్ వెండర్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పాను కదా నేను ఇంకా డిజైన్స్ చేపిస్తానండి. లాక్డౌన్లో అదే పని చేస్తాను. లాక్డౌన్లో తర్వాత 1 మంత్ నేను కొంచెం ఇదయ్యాను కదా. సో ఆ దాంట్లో ఏం చేశానంటే వెండర్స్తో కూర్చొని ప్రాపర్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇది సేమ్ మెటీరియల్, సేమ్ వెండర్, కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఓకేనా, సో ఇది ఇందులో ఈ డిజైన్ అనమాట. సో డిజైన్లో వచ్చేసి ఒక ఫ్లవర్ వచ్చిందండి. ఫ్లవర్ వచ్చి తర్వాత ఇలా ఎస్ డిజైన్ టైప్లో వచ్చిందనమాట. ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్ కాబట్టి మీకు ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ దిస్ ఈస్ ద డిజైన్ అండి. ఈ డిజైనే అంత. ఓకేనా, ఈ డిజైనే అంత. ఏంటండి ఇక్కడ నల్లగా ఉంది, మెటల్ నల్లబడిందా అంటే అది మెటల్ నల్లబడింది కాదు, అది బ్రష్తో చేస్తే అది వెళ్ళిపోతుంది. బ్రష్తో ఇలా ఒక్కసారి కడిగేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, అది వచ్చినట్టు యాజ్ ఈజ్గా మీకు చూపిస్తున్నాను. ఇది రౌండ్గా చూడండి. మీకు జాయింట్స్ దగ్గర మాత్రం ఇప్పుడు బేసిక్గా ఒక ఎస్ ఒక ఫ్లవర్ కదా, ఇక్కడ జాయింట్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఆ డిజైన్ ఎండ్ అయిపోతుందో అక్కడ జాయింట్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి మీరు చూస్తే ఇక్కడ జాయింట్, అలా ఇక్కడ డిజైన్ ఎండ్ అయిపోతే అక్కడ జాయింట్ వచ్చేసింది. ఓకేనా, ఇది. సో దీంట్లో ఇదిగోండి మళ్ళీ ఇక్కడ డిజైన్ ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడ జాయింట్ వచ్చేసింది అనమాట. కనిపిస్తుందా అది. సో జాయింట్స్ దగ్గర మాత్రం ఇలా ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనా, జాయింట్స్ దగ్గర ఇదిగోండి ఇదొక జాయింట్, ఇక్కడ హాఫ్ ఫ్లవర్ ఇది అయిపోయింది అనమాట, అదొక జాయింట్. ఇక్కడ ఇంతకుముందు చూపించినట్టు ఇదొక జాయింట్, ఇంతకుముందు చూపించాను కదా, అదొక జాయింట్. ఇలా ఉంటుంది. మీకు ఫినిషింగ్ మాత్రం ఇంతేనండి, ఫినిషింగ్ మాత్రం ఇంతే. కానీ డిజైన్ ఫుల్గా అంటే బ్యాంగిల్ నిండా డిజైన్ వచ్చింది కాబట్టి మీకు జాయింట్స్ దగ్గర అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫినిషింగ్ మాత్రం ఇలాగే వస్తుంది అనమాట. కంప్లీట్ చేతితో చేసిన పని అండి, కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఓకేనా, ఇదిగోండి ఇంత లావుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సేమ్ ఈ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉన్న 100% ఫీడ్బ్యాక్ అన్నాను కదా, అలాంటి బ్యాంగిల్స్ 2/6 మాత్రమే అవైలబుల్. ఇది కూడా 800 సెట్ ఆఫ్ 4 వస్తుంది. సెట్ ఆఫ్ 4గా వస్తుంది 800. ఓకేనా, సెట్ ఆఫ్ 4గా వస్తుంది 800. ఓన్లీ 2/6లో మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 3rd వీక్లో అలా మిగతా సైజెస్ కూడా చేపించేస్తున్నాను, అవి కూడా వస్తాయి. ఓకేనా, ఇదొక డిజైన్. నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసి ఇదండి. ఓకేనా, ఒక ఫ్లవర్ ఒక రాంబస్, మళ్ళీ ఇక్కడ నల్లగా ఉంది, ఒక్కసారి బ్రష్తో కడిగేస్తే వెళ్ళిపోతుంది. ఓకేనా, ఫినిషింగ్ మాత్రం ఇంతేనండి. దీనికన్నా మంచి ఫినిషింగ్ రావడం అంటే మళ్ళీ రేట్ పెరుగుతుంది, కస్టమర్కి కూడా కొంచెం అవైలబుల్లో ఉండాలన్నట్టు. ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది, లైట్గా పైన కనిపిస్తుందండి జాయింట్. ఓకేనా, సో అదనమాట. మీకు జాయింట్ వచ్చిన దగ్గర డిజైన్ కొంచెం ఇది అవుతుంది. చూడండి, నీట్గా చూసుకోండి. మళ్ళీ తర్వాత తీసుకున్న తర్వాత అయ్యో అంత ఫినిషింగ్ లేదండి అదండి ఇదండి అనకూడదు. జాయింట్స్ దగ్గర ఇలా ఉంటుంది. ఓకేనా, ఇదైతే వస్తుంది. పైన కూడా డిజైన్ వచ్చింది కాబట్టి అలా వస్తుంది అనమాట. ఇది హ్యాండ్ మేడ్ అండి. ఇది వచ్చేసి మిషన్ కట్ కాబట్టి మీకు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటుంది మిషన్. ఇదంతా హ్యాండ్ మేడ్ కాబట్టి కొంచెం అటు ఇటుగా జాయింట్. ఓకేనా, అలా ఉంటుంది. నలుపు పడ్డది చూడకండి, నలుపు అది బ్రష్తో వెళ్ళిపోతుంది. ఓకేనా, నేను వచ్చింది స్టాక్ అలాగే చూపించేస్తున్నాను మీకు. ఓకే, ఇది కూడా సేమ్ 800 సెట్ ఆఫ్ 4 వస్తుంది అనమాట. థిక్నెస్ చూడండి, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉన్న బ్యాంగిల్స్ అండి ఇవి. మీకు బయట దొరకడం కొంచెం కష్టమే, నేను లాస్ట్ టైమే చెప్పాను. డిజైన్ కాపీ చేస్తారేమో కానీ మెటల్ కాంపోజిషన్ అండ్ చేతి పని మాత్రం కాపీ చేయలేరు కదా, అది. సో ఇదొక డిజైన్. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది. ఇంతకుముందు దానికి ఒక రాంబస్ ఒక ఫ్లవర్ వచ్చింది కదా, ఇది మాత్రం అన్ని రాంబస్లు వచ్చేసి రాంబస్ తర్వాత మీకు అటుపక్క ఇటుపక్క డాట్ ఇచ్చేసాడు అనమాట, అలా. ఓకేనా, ఇది చూడండి కంప్లీట్గా రాంబస్లే వచ్చాయన్నమాట. జాయింట్ దగ్గర ఇక్కడ కొంచెం ఇలా అవుతుందండి, చూడండి. ఇక్కడ వరకు డిజైన్ అయిపోయింది కాబట్టి ఇది రాంబస్లా కాకుండా ఇలా 2 రాంబస్లో ఒక దానిపైన ఒకటి వచ్చినట్టు ఓవర్లాప్ అయినట్టు ఉన్నాయన్నమాట. ఓకేనా,
దీని ఫినిషింగ్ ఇంతేనండి. 2.6 చాలా బాగుంటుంది. మీరు మామూలుగా ఇప్పుడు దగ్గర నుంచి ఏం చూడరు కదా, మీరు మామూలుగా ఇంత దూరం నుంచి వేసుకున్నా సరే, ఇప్పుడు ఎవరైనా సరే ఇంత దగ్గరకు వచ్చి చూడరు కదా, మీకు ఇలా ఇలా వచ్చి చూడరు, మీరు దూరం నుంచి ఇలా ఉంటుంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు జాయింట్స్ కూడా పెద్దగా ఏం కనిపించదు. నా చేతికి బేసిక్గా కడ వచ్చేసి 2.9 2.10 వస్తుంది, 2.6 బేసిక్గా. సో అలా అన్నమాట. ఓకేనా, కాకపోతే నేను మీకు మాత్రం చూపించడం దగ్గర నుంచి చూపిస్తున్నాను, హ్యాండ్ మేడ్ కంప్లీట్లీ. ఓకేనా, ఇది కూడా సేమ్ 800 సెట్ ఆఫ్ 4. ఇది ఇంకొక డిజైన్ కదా, ఇప్పుడు ఇది డిజైన్, ఇది ఇంకొక డిజైన్, ఇవన్నీ కూడా చేయించానండి. పాపం చాలా నీట్గా చేశాడు. ఎంత ఓపికో ఆ మనిషికి, అసలు దండం పెట్టాలి నిజానికి చెప్పాలంటే. ఓకేనా, సర్కిల్స్ వచ్చేసి ప్రతి ఒక్క పెద్ద సర్కిల్ మధ్యలో 3 చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టించేసామన్నమాట. ఓకేనా, సేమ్ ఇది కూడా కొంచెం నల్ల నల్లగా ఉంది కదా, అదంతా కూడా పైనుంచి వచ్చి పడింది, అది బ్రష్తో వెళ్ళిపోతుందండి. అది మెటల్ది కాదు, అది బ్రష్తో వెళ్ళిపోతుంది. ఓకేనా, దాని గురించి కంగారు పడాల్సిన అక్కర్లేదు. మీరు మామూలుగా మెటల్ అండ్ డిజైన్ మాత్రం చూసుకోండి, డిజైన్ నచ్చితే సరిపోతుంది. నేను ఇలా మొత్తం కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు జాయింట్స్ దగ్గర మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఓకేనా, ఇది జాయింట్. మళ్ళీ లేదండి నేను అలా అనుకున్నాను ఇలా అనుకున్నాను అజంప్షన్స్లో ఉన్నాను, లేదండి అవన్నీ మన దగ్గర, వేరే వాళ్ళ దగ్గర అవన్నీ కూడా. ఇక్కడ జాయింట్ వచ్చేసింది చూడండి, అవన్నీ వేరే వాళ్ళ దగ్గర. మన దగ్గర ప్రోడక్ట్ మొత్తం నీట్గా చూపించేస్తాం. ఇక్కడ ఈ బ్యాంగిల్కి ఇక్కడ జాయింట్ వచ్చింది, మొత్తం యాజ్ ఈజ్గా చూపించడం జరుగుతుంది. చూడండి ఎంత ఎంత నీట్గా ఉందో అసలు. ఇంత దగ్గర నుంచి చూస్తే మీకు జాయింట్స్ మామూలుగా ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఎంత బాగుంటుంది అసలు. మీరు ఈ చేతికి 2 ఈ చేతికి 2 ఇలా వేసేసుకున్నారంటే అంత బాగుంటుంది అనమాట. ఓకేనా, 2.6 మాత్రమే అవైలబుల్ ఉందండి దీంట్లో. మిగతా సైజెస్ అన్నీ ఆగస్టు 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ వస్తాయి. 2.6 ఒకవేళ మీకు నచ్చితే 2.6లో మీ సైజ్ కనుక 2.6 అయితే మీ బ్యాంగిల్ సైజు తీసేసుకోవడం బెటర్. ఓకేనా, 800 సెట్ ఆఫ్ 4, 800 సెట్ ఆఫ్ 4. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొకటి. ఓకేనా, ఇది ఇలా డిజైన్ వచ్చేసి సైడ్స్కి మాత్రం చిన్న 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 కటింగ్. బయట పిల్లలు బాగా ఆడుకుంటున్నారు, ఆ సౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దు. ఓకేనా, ఇది కొంచెం చిన్న చిన్న సైడ్స్కి మాత్రం చిన్న చిన్న కటింగ్స్ వస్తాయి. దీనిది వచ్చేసి ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ జాయింట్ ఉంది చూడండి, ఆ జాయింట్ ఉన్న దగ్గర ఆ డిజైన్ మాత్రం కొంచెం ఇది అవుతుంది జాయింట్ ఉన్న దగ్గర, ఎందుకంటే అక్కడ బ్యాంగిల్ అనేది కట్ చేసేసి అక్కడ జాయింట్ చేయాలి కాబట్టి. ఇదిగోండి ఇక్కడ జాయింట్ వచ్చేసింది. మామూలుగా ఇప్పుడు ఇక్కడ వరకు ఏంటి ఇలా 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 లైనింగ్ లాగా వచ్చేసి ఇక్కడ మాత్రం లైనింగ్ లేదనమాట, అలా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఈ జాయింట్ వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ ఈ జాయింట్. సో ఇంత అలా ఉంటుందన్నమాట. సో ప్రోడక్ట్ మాత్రం బాగుంటుంది, మెటల్ మాత్రం బాగుంటుంది. ఓకే, ఇది కూడా 800 సెట్ ఆఫ్ 4 అనమాట. 800 సెట్ ఆఫ్ 4, ఓన్లీ 2.6 అవైలబుల్. నేను ఓన్లీ 2.6లోనే చేయించానండి, ఎందుకంటే అది కొంచెం ఎక్కువగా ఉండే ఇది కాబట్టి. సో ఇవన్నీ నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఓకేనా, 1 2 3 5 డిజైన్స్ చేయించడం జరిగింది. ఇంకోటి కూడా చేయించాను, కాకపోతే అది సరిగ్గా రాలేదు. సో ఇంకా దాని గురించి పెద్దగా చూపించట్లేదు నేను మీకు. ఓకే, ఇది ఎస్ విత్ ఫ్లవర్ అండి, రాంబస్ విత్ ఫ్లవర్, ఆల్ రాంబస్. ఇది వచ్చేసి సర్కిల్స్, ఇది వచ్చేసి ఒక రకమైన డిజైన్ అనమాట. ఓకేనా, 5 డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. 2.6లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, 2.6లో మాత్రమే 5 డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది 800 సెట్ ఆఫ్ 4 వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు బ్యాంగిల్స్, ఆ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ అన్నీ చూపించేసాను కదా. నెక్స్ట్ కొన్ని చోకర్ టైప్ నెక్లెస్లో కొత్త డిజైన్స్ వచ్చాయి. లాస్ట్ టైం ఒక 3 డిజైన్స్ అలా చూపించేస్తాను కదా, ఇప్పుడు ఇంకో 3 డిజైన్స్ చూపించేస్తాను. ఇది పంచలోహం కాదండి, ఇది పంచలోహం అని చాలామంది అందరూ ఆల్మోస్ట్ అందరూ 99% యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ రీటైల్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీటిని పంచలోహమే అని అమ్ముతారు. ఇది పంచలోహం కాదు, బ్రాస్ అండ్ కాపర్ కాంబినేషన్లో చాలా స్ట్రాంగ్ మెటల్ అనమాట, చాలా అంటే చాలా స్ట్రాంగ్ మెటల్. ఇప్పుడు కస్టమర్లను ఎంతగా ఇచ్చేసారంటే, ఓ ఇది పంచలోహం, అసలు ఏది నేను మామూలుగా ఇలా కాపర్ చూపించి పంచలోహ అంటే కూడా కొనడానికి రెడీగా ఉన్నారు. ఇది పంచలోహ కాదమ్మా, అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మీకు కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో స్ట్రాంగ్ మెటల్ విత్ ఆల్ ఎడిస్టోన్ అంటే, ఓ అలాగా. కొందరు కస్టమర్స్ అయితే వద్దులేయండి, అదేదో బయటి వాళ్ళు సేమ్ ప్రోడక్ట్ని బయట వాళ్ళు పంచలోహం అనే వరకు, లేదండి వాళ్ళు అమ్ముతున్నారు పంచలోహమే అక్కడి నుంచి తీసుకుంటాము, అలా తయారు చేశారండి. కస్టమర్లని అలా తయారు చేశారు, నాకు నిజంగా చాలా బాధగా ఉంది.
ఓకేనా, ఇదనమాట. సో ఇది స్ట్రాంగ్ మెటల్ అండి, పంచలోహం కాదు, ద్విలోహం అని అనుకోవచ్చు. రెండు అంటే ద్వి అంటారు కదా, ద్విలోహం అని అనుకోవచ్చు. కాపర్ అండ్ బ్రాస్, రాగి ఇత్తడి రెండు కలిపి చేస్తారు కాబట్టి మెటల్ అనేది బాగా గట్టిగా స్ట్రాంగ్గా అయిపోతుంది అనమాట. దీన్ని కొందరు పంచలోహ గట్టి అని అమ్ముతారు, కొందరు పంచలోహమే కానీ సెకండ్ వెరైటీ ఆఫ్ పంచలోహ అంటారు, ఇంకొందరు పంచలోహంలో కొంచెం కాపర్ ఎక్కువగా వాడతారని అంటారు. అంత బూటకపు మాటలు అనమాట. ఓకేనా, కస్టమర్లుగా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో దీని డిజైన్ వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చేసింది. డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిందనమాట. మీ నెక్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇది నెక్కి గొంతుకు తగిలేటట్టు వేసుకుంటేనే దీని అందం అనమాట. రేట్ వచ్చేసి 1250 ఓన్లీ 1250 అనమాట. నేను నీట్గా ఇక్కడ రేట్ కూడా చూపించేస్తున్నాను 1250 అని, అయినా సరే ఇది సేమ్ స్క్రీన్ షాట్ పంపించి ఇదంతా అండి అని అడుగుతారు. ఓకేనా, 1250 అండి, 1250. ఓకేనా, ఇదే. సో ఇదే డిజైన్లో కంప్లీట్గా వైట్ వచ్చేసింది అనమాట. కంప్లీట్గా వైట్, సేమ్ డిజైన్లో కంప్లీట్గా వైట్ అనమాట. చాలామందికి కంప్లీట్ వైట్ చాలా నచ్చుతుంది. ఇది కూడా 1250, కంప్లీట్గా 1250, సేమ్ డిజైన్ 1250. చాలా బాగుంటుంది. వెనక మొత్తం క్లోజ్ ఉంటుంది, ఇంత లావుగా ఉంటుంది చూడండి. అసలు ఫోకస్ అంతా దీని మీద వెళ్ళిపోతుంది. ఇంత లావుగా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా లావుగా చేయించడం జరిగింది. డ్యూరబిలిటీ అంటే ఎక్కువ కాలం వాడుకునేటట్టు ఉండేటట్టు, ఇంకా మనకు స్ట్రాంగ్నెస్ అనేది బాగా ఎక్కువగా ఉండేటట్టు ఇంకొంచెం లావుగా చేయించడం జరిగింది. ఓకేనా, ఇది కంప్లీట్ వైట్. సో అందులోనే మనకు కాంబినేషన్ మల్టీ స్టోన్ అనమాట. వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో పాటు మనకు అక్కడక్కడ గ్రీన్ స్టోన్ కూడా ఉండడం వల్ల ఇది మల్టీ స్టోన్ ఇది అయిపోతుంది. ఇది కూడా మనకు 1250 మాత్రమే. సేమ్ డిజైన్ అండి. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన 3 పీసెస్, దీంతో కలిపి 3 పీసెస్ సేమ్ డిజైన్. కంప్లీట్ వైట్ ఒకటి, కంప్లీట్ వైట్ అండ్ పింక్ ఒకటి, తర్వాత వైట్ పింక్, అక్కడక్కడ మనకు గ్రీన్ కలర్ 80 స్టోన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఇంత అందంగా ఉంటుందన్నమాట. మీకు ఎక్కడ కూడా ఇది ఆర్టిఫిషియల్ అన్నట్టుగా కనిపించదు. నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీ లాగా మాత్రం కాదండి. ఇది ఒక 5 to 10 years వరకు మీరు ఇది అప్పుడప్పుడు వాడతారు కాబట్టి 5 to 10 years వరకు నీట్గా కలర్ ఉంటుంది. దాని తర్వాత తీసి పాడేయకండి. స్టోన్స్ మంచివే, అట్ ద సేమ్ టైం మెటల్ చాలా స్ట్రాంగ్, చాలా మంచిది కాబట్టి మీరు కంప్లీట్గా దీన్ని రీపాలిష్ చేసుకోవచ్చు. అలా 2 సార్లు రీపాలిష్ చేసుకున్నా మీకు నీట్గా 20 years వరకు వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఇంకొక డిజైన్. ఇది వేరే డిజైన్ అండి. వేరే డిజైన్లో అవి 3 ఇంతకుముందు చూపించిన 3 ఒకే డిజైన్లో వైట్ అండ్ పింక్ మల్టీ. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్లో ఇది కంప్లీట్గా వైట్ అనమాట. ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది. ఇక చిన్న కమలం టైప్లో వచ్చేసింది. తర్వాత అక్కడ నుంచి ఇలా తీసేసుకొని ఇలా చేశాడు. ప్లస్ ఇక్కడ చిన్న చిన్న ఆకుల టైప్లో వచ్చేసి అసలు లాకెట్ చూడండి ఎంత అందంగా చేశాడు. అసలు దీంట్లో యానిమల్స్ కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ఏదీ లేదనమాట. ఏదీ లేదు, కంప్లీట్గా ఓన్లీ డిజైన్. సో కొందరు మాత్రం అలా వేసుకోరు, పక్షులు ఉన్నవి వేసుకోకూడదు అన్నట్టు కొంచెం వాళ్ళ ట్రెడిషన్స్లో ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది తీసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా నో యానిమల్స్ ఆర్ బర్డ్స్ ఇన్ ద డిజైన్. ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ డిజైన్ ఓన్లీ డిజైన్, నో యానిమల్స్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకు 1250. అది కూడా 1250 పడుతుంది మనకు. సేమ్ ఇందులోనే మనకి ఏం చేశారంటే మల్టీ కలర్, సేమ్ డిజైన్లో మనకు మల్టీ కలర్, వైట్ పింక్. ఆబ్వియస్లీ వైట్ ఎక్కువగా ఉంటుంది, పింక్ అండ్ గ్రీన్ అక్కడక్కడ ఇచ్చేసాడు అనమాట. సో ఇది చూడండి, ఇప్పుడు మీకు దీంట్లో డిజైన్ ఇంకా బాగా కనిపిస్తుంది వైట్ కన్నా. కాకపోతే వైట్ ఇట్స్ లైక్ ఎవర్ గ్రీన్ అనమాట, ఆల్వేస్ ప్రిఫరబుల్ అనమాట. సో ఇక్కడ నీట్గా ఇలా ఆకుల్లాగా వచ్చేసి మళ్ళీ ఇలా ఈ డిజైన్ ఇక్కడ ఏదైతే ఉందో అదే పెట్టడం, మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో అదే మళ్ళీ ఇవి 3 ఇలా పెట్టడం, ఇలా సింక్రొనైజ్డ్గా చేశారనమాట. ఇది వచ్చేసి మనకు 1250లో దొరికిపోతుంది అనమాట. 1250 మనకు మల్టీ కలర్ స్టోన్. సేమ్ అందులోనే వచ్చేసి మళ్ళీ మనకు వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ మాత్రమే పింక్ పెట్టేసి ఇంత అందంగా చేశారనమాట. ఓకేనా, సేమ్ కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్. ఇది పంచలోహం కాదు, ఇది ద్విలోహం ఒక కొత్త నామకరణం లాగా అనమాట. రాగి ఇత్తడి కలిపి చేశారు కాబట్టి ద్విలోహం 2. ఓకేనా, పంచలోహం కాదు, 5 మెటల్ కాదు ఇది. దీన్ని 5 మెటల్ అని అమ్ముతారు. ఇది ద్విలోహం. సింపుల్. ఎవరైనా సరే మీకు పంచలోహం అని ఇచ్చేసారనుకోండి, ఇలా తిప్పండి. అంటే ఇక్కడ రాకితే ఎందుకు అనవసరం, ఇలా తిప్పండి. నేను ఇంతకుముందు రాకినట్టు రాకండి, ఇట్లా గట్టిగా రాకండి, మీకు కంప్లీట్గా బ్రౌన్ కలర్ బయటపడుతుంది. ఓకేనా, అది సింపుల్గా. ఇంకోసారి ఎవరైనా పంచలోహం అనేది నమ్మితే అలా చేసేయండి. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ అండి. కంప్లీట్గా
ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఇలా వచ్చేసి ఇక్కడ ఒక ఆకు ఇచ్చేసాడు, ఇక్కడ లీఫ్ ఇచ్చేసాడు, ఆ ఆకు మళ్ళీ ఇక్కడ ఇలా డిజైన్స్ ఇచ్చేసాడు అనమాట. సేమ్ అదే ఇక్కడ రీప్లికేట్ చేయడం జరిగింది. సేమ్ అలాగే ఇలా ఈ ఎస్ టైప్లో ఎలా అయితే చేశారో అదే ఇంకొంచెం చిన్నగా ఇక్కడ చేయడం జరిగింది, మళ్ళీ ఇక్కడ లీఫ్ రావడం జరిగింది అనమాట. సో ఇది సెకండ్ సెక్షన్లో అలా చేశారనమాట. సేమ్ రీప్లికా ఇక్కడ ఒక స్టోన్ పోయింది, నో ప్రాబ్లం, నేను వేసిస్తాను, బాధపడకండి, ఓకేనా. అది కొంచెం అది మన ఇలా వచ్చాయి కదా, దీన్ని కొంచెం ఇలా చేసేసి ఈ డిజైన్ పెట్టాడు. ఈ పెండెంట్ కూడా చాలా బాగుంది, లాకెట్, ఓకేనా. ఇది ఇంకొక డిజైన్ వైట్ అండ్ పింక్లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది మల్టీ కలర్ అనమాట, కంప్లీట్గా మల్టీ కలర్. ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడక్కడ చాలా తక్కువగా గ్రీన్ కలర్ వాడాడు అనమాట. ఇక్కడ ఒకటి వాడాడు, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒకటి వాడడం జరిగింది. ఈ రెండు లీవ్స్లో ఒకటి, పైన ఒకటి, లాకెట్లో కూడా మనకు సేమ్ మల్టీ కలర్ లాగా వాడడం జరిగింది. ఇది కూడా మనకు 1250 అండి, 1250 ఓన్లీ, 1250 మాత్రమే. చాలా థిక్నెస్ చూడండి, కొంచెం ఈసారి థిక్నెస్ చాలా పెద్దగా పెట్టించడం జరిగింది, స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంటుంది అనేసి, ఓకేనా. సేమ్ ఇలా వచ్చేసింది, అక్కడ ఒక ఆకు వచ్చేసింది అనమాట. సేమ్ డిజైన్లో మన కంప్లీట్ వైట్కి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉంటారండి, చాలా నచ్చుతుంది. తెల్లరాళ్ళ నెక్లెస్ అని అప్పట్లో వచ్చాయి కదా, అదనమాట. కంప్లీట్ ట్రెడిషనల్ మోడల్స్. ఇది కూడా సేమ్ చూడండి ఎంత అందంగా ఉంది, ఎందుకంటే అంతగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. బేసిక్గా వైట్ అంటేనే ఇంకా మెరుపు కదండి, అక్కడ ఎలాంటి ఇది ఉండదు అనమాట, ఓకేనా. ఇది కంప్లీట్గా సేమ్, ఓకేనా. దీనిది మాత్రం కొంచెం లాకెట్ డిఫరెంట్గా వచ్చింది, ఒక దాని లాకెట్ ఇంకో దాని లాకెట్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది, ఓకేనా. ఇది కూడా మనకు 1250కి వచ్చేస్తుంది. మెటల్ మాత్రం చాలా స్ట్రాంగ్, చాలా బాగుంటుంది, నార్మల్ ఇమిటేషన్ జ్యువెలరీ లాగా కాదండి, ఓకేనా. ఎక్కడ కూడా మీకు ఆర్టిఫిషియల్గా కనిపించదు. వేసుకొని పోతే మాత్రం మీకు ఖచ్చితంగా ఎక్కడ కొన్నా వదిన అని అనడం కన్నా ఎక్కడ చేయించుకున్నా వదిన అన్న డైలాగే వస్తుంది. ఎవరైనా సరే మీకు చుట్టాలు అలా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అంటే జనరల్గా గోల్డ్తో చేయించుకున్న వాటికి అందరికీ ఎక్కడ చేయించుకున్నారు అని అంటారు కదా, అలా అన్నమాట. నేనేమంటున్నానంటే తాత్పర్యం ఒకటే, ఇది అచ్చంగా మీకు గోల్డ్ ఆర్నమెంట్ లాగా ఉంటుంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా ఉండదు ఇది. సో ఇదండి, మీకు బ్యాంగిల్స్ కనుక నచ్చినట్లయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. కొత్త డిజైన్స్ కూడా నేను తెప్పించేసాను, ఇంకా ఇవి మనకు చోకర్ టైప్లో ఉన్నవి, ఓకేనా. సో మళ్ళీ ఇంకా మంచి ప్రోడక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బాయ్.